వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. యాక్చువల్గా నేను ఒక వ్యక్తికి జాబు అనేసి వాళ్ళ చేత 2 లక్షలు అనేది ఇప్పించడం జరిగిందండి. అయితే ఇది ఇలా ఉండగా మేము సెటిల్మెంట్లు జరిగిందండి. సెటిల్మెంట్ జరిగితే అతను అలా దబదబాగా అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పాడు. అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పిన తర్వాత మాకు వాళ్ళకు ఒక 40,000 నాకు 38,000 ఫోన్పే చేయడం జరిగిందండి. మిగతా అమౌంట్ ఏంటనేసి అంటే నాకు వారం టైం ఉండి నెల టైం ఉండేసి అలాగే జరిగేదండి. తర్వాత ఏంటంటే నాకు ఒకరోజు ఫోన్ చేసి నాకు ఇలాగే అమౌంట్ వచ్చేది ఉంది, ఇలాగ వాళ్ళకి రిలీవింగ్ ఆర్డర్స్ ఇస్తాను, కన్ఫర్మ్ అయిపోయి నువ్వు సార్ని అని చెప్పి నాకు ఒక చిన్న హెల్ప్ చేయి, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను నేను అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను సరే అయితే అనేసి మా పిల్లోడికి హెల్త్ బాగాలేదు, కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు, హార్ట్లో బోల్స్ పడ్డాయి అని చెప్పాడండి. వాళ్ళు ఏమో వచ్చేస్తున్నారు, కొంచెం హెల్ప్ చెయ్యి, జీవితంలో మర్చిపోనని చెప్పి వచ్చాడు. చెప్పిన తర్వాత సరే అయితే నేనేసి ఇలాగ మాట్లాడిన తర్వాత ఇవన్నీ కూడా వాడు రికార్డింగ్లు చేసి వాళ్ళకి పెట్టాడండి. గేమ్ ఆడారనమాట అండి. రికార్డింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు నన్ను పిలిచారు. నువ్వేం చేయలేదు కదా, అసలు వ్యక్తి దొరికేసాడు, నువ్వు వచ్చి సమాధానం చెప్పేవాళ్ళు, మాకు ఏం అవసరం లేదు అనేసి డబ్బులు ఇడికి ఇచ్చామేమో, నీకు అయితే రూపాయి ఇవ్వలేదు, వాడికి ఇచ్చాం కదా మొత్తం అంతానే అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే అనేసి మామూలుగా నేను ఏం తెలియదు కదండి, మామూలుగా వెళ్ళిపోయిన తర్వాత మొత్తం వీళ్ళు నన్ను పట్టుకుని వాడిని కూడా కొట్టిన తక్కువ నన్ను ఎక్కువ కొట్టారు. వాడిని కూడా వదిలేశారండి. ఇదంతా గేమ్ ఆడి వదిలేశారనమాట. కేవలం నన్నే పట్టుకున్నారు, కులంతో కూడా దూషించారండి. కాబట్టి వాళ్ళ మీద మీరు కఠిన చర్యలని తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఈ శంకరాన్ని కూడా నాకు నెల నుంచి పరిచయం అండి. అదైనా మా వదిన డబ్బుల విషయంలో వాళ్ళని కూడా రప్పిస్తానండి నేను అవసరం అయితే. ఎవరో తెలియదా, మేము గుత్తుల విజయ్ కుమార్ తెలుసా నీకు, వాసంశెట్టి సుభాష్ తాలూకా అసలు విజయ్ కుమార్ ఎవడో, ఎల్లమెల్లి విజయ్ అంటే ఎవడో తెలుసా నీకు, అలాగని చెప్పడం జరిగింది. నువ్వు ఆఫ్టర్ మాలోడురా, మాలోడికి నీకు ఎందుకురా, అమలాపురం అంటే ఏంటో తెలియదా నీకు, అమలాపురం మా అడ్డ అనేసి నన్ను విచక్షణ రహితంగా కొట్టడం జరిగిందండి. మంత్రి వాసంశెట్టి సుభాష్ గారికి సంబంధించినటువంటి రాయల్ కాలేజీ ప్రిన్సిపాల్ లక్షలాది రూపాయలు డబ్బులు వసూలు చేశాడు. మరి ఆ డబ్బులు ఎప్పుడు తిరిగిస్తావని చెప్పేసి ధోనిపాటి మహేష్ అనేటువంటి వ్యక్తి తరచూ అడుగుతూనే ఉన్నాడు. ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తానని చెప్పి కాలయాపన చేస్తూ వచ్చాడు. నేను వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, వాళ్ళు మీకు ఇస్తారన్నట్టుగా అలా కాలయాపన చేసుకుంటూ వచ్చాడు. కానీ నిన్న ఒక 2 రోజుల క్రితం నీకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తారని చెప్పేసి వాసంశెట్టి సుభాష్ గారి యొక్క అనుచరులు ధోనిపాటి మహేష్ని ఫోన్ చేసి పిలిపించగా అల్లవరం గోపాయిలంకకి వెళ్ళాడు అక్కడికి. కానీ అక్కడికి వెళ్తుంటో ఇష్టం వచ్చినట్టుగా విచక్షణ రహితంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ గారికి సంబంధించినటువంటి ఎల్లమెల్లి విజయ్ అతని యొక్క స్నేహితులు చాలా దారుణంగా కర్రలతోటి వైర్లతోటి కూడా దాడి చేశారు. ఆ వీడియోలను కూడా మేము ఇప్పుడే వీడియోలన్నీ కూడా బయటకు వచ్చినాయి. అత్యంత పాశవికంగా దాడి చేశాడు. బాధితుడు అమలాపురం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.